హాయ్, వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ సీటెట్ ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించి ఎటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు, ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, రిపీటెడ్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది మనం టాపిక్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ టీచింగ్ అప్రోచెస్. ఇందులో మనం ఈ వీడియోలో టీచింగ్ అప్రోచెస్ గురించి డిస్కస్ చేద్దాం. టీచింగ్ అప్రోచ్ అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ని చెప్పడానికి అంటే ఇక్కడ ఇంగ్లీష్ని చెప్పడానికి మనం ఎటువంటి అప్రోచెస్, ఎటువంటి వేస్ యూజ్ చేస్తున్నాం, ఏ వేస్ ద్వారా మనం టీచ్ చేస్తున్నాం అన్నది టీచింగ్ అప్రోచ్ అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. లాంగ్వేజ్ని ఏ విధంగా టీచ్ చేయడం అంటున్నారు ఇక్కడ, కమ్యూనికేషన్ ద్వారా, అంటే ఒకరి ద్వారా ఒకరికి కమ్యూనికేట్ చేస్తూ ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవడం, కమ్యూనికేషన్ ద్వారా నేర్చుకోవడంని, అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడంని కమ్యూనికేటివ్ అప్రోచ్ అని అంటాం. దీనికి సంబంధించి ఇక్కడ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇందులో మెయిన్గా ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి, అంటే ఏ విధమైన లక్షణాలు ఉంటాయి కమ్యూనికేటివ్ అప్రోచ్లో చూద్దాం. ఒకరి త్రూ ఒకరు నేర్చుకోవడం అంటే ఇంటరాక్షన్స్ ద్వారా నేర్చుకోవడం అనేది ఇక్కడ మెయిన్గా మనం గమనిస్తాం. కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా ఫ్లూయెన్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ అక్యూరసీ కంటే. అంటే ఫ్లూయెంట్గా మాట్లాడడం, సందర్భానుసారంగా వాళ్ళు అక్కడ ఉన్న వర్డ్స్ని యూస్ చేయడం అనేది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్లో ఇంపార్టెంట్గా మనం గమనించవచ్చు. ఇంకా ఇది లెర్నర్ సెంటర్డ్గా ఉంటుంది ఈ అప్రోచ్ అన్నది. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే లెర్నరే ప్లే చేస్తారు. వాళ్ళంతటా వాళ్ళు మోటివేట్ అయ్యి ఆ సందర్భానికి తగ్గట్టు అవతల వ్యక్తికి ఆన్సర్ ఇవ్వడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అథెంటిక్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. లాంగ్వేజ్ యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ జరుగుతుంది. వాళ్ళ స్కిల్స్ అనేవి ఇంటిగ్రేషన్గా ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతూ ముందుకెళ్తుంటారు. కాంటెక్స్చువలైజ్డ్ గ్రామర్ అంటే సందర్భానుసారంగా ఇక్కడ గ్రామర్ యూజ్ చేయడం, అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వాళ్ళు వర్డ్స్ని వాడడం అనేది జరుగుతుంది. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారన్నది ఇప్పుడు చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ కమ్యూనికేటివ్ అప్రోచ్. ఇక్కడ ఏమన్నాడు, నాట్ ఏ ఫీచర్, కమ్యూనికేటివ్ అప్రోచ్కి సంబంధించి ఇందులో ఏది దాని యొక్క ఫీచర్ కాదు, లక్షణం కాదు అని అంటున్నారు. ఫస్ట్ వన్, డిస్కవరింగ్ రూల్స్ ఆఫ్ గ్రామర్ ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ ఎక్స్ప్లిసిట్లీ. అంటే రూల్స్ని డిస్కవర్ చేయడం, కొత్తగా కనిపెట్టడం, ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్గా టీచ్ చేయడానికి బదులు రూల్స్ని కనిపెట్టడం అనేది కమ్యూనికేటివ్ అప్రోచ్ అవుతుంది. సెకండ్ వన్, డెవలపింగ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ని ఇంప్రూవ్ చేయడం, డెవలప్ చేయడం అంటున్నారు. అంటే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడే విధంగా కాంపిటెన్స్, వాళ్ళ మధ్య పోటీతత్వం అనేది పెరుగుతుంది. థర్డ్ వన్, మోర్ ఫోకస్ ఆన్ ఫామ్ దెన్ ఫంక్షన్. ఇక్కడ ఫామ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇట్లా ఫామ్కి ఒకదాని తర్వాత ఒకటి యూజ్ చేయడం అనే ఒక ఫామ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దాని యొక్క ఫంక్షన్ కంటే, యూజ్ కంటే అని అంటున్నాడు. ఫోర్త్ వన్, కాంటెక్స్చువలైజ్డ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. అనుసారంగా ఇక్కడ లాంగ్వేజ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే కమ్యూనికేటివ్ అప్రోచ్ నాట్ ఏ ఫీచర్ అన్నాడు, అంటే ఏది దాని యొక్క లక్షణం కాదు అని అడుగుతున్నాడు. కాబట్టి డిస్కవరింగ్ రూల్స్ అంటే కొత్త రూల్స్ని, గ్రామర్ రూల్స్ని కనిపెట్టడం, ఓన్లీ టీచింగ్ చేయడం కాకుండా ఇన్స్టెడ్ అన్నాడు, ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ చేయడం కాకుండా కొత్త రూల్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది కమ్యూనికేటివ్ అప్రోచ్లో మనం గమనిస్తాం. కాబట్టి ఇది కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఒక ఫ్యూచర్ అవుతుంది, దీని యొక్క ఫీచర్ అవుతుంది. సెకండ్ వన్, డెవలపింగ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వడం వల్ల కమ్యూనికేటివ్ కాంపిటెన్స్, వాళ్ళలో పోటీతత్వం అనేది, అంటే మాట్లాడడానికి పోటీతత్వం అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా కమ్యూనికేటివ్ అప్రోచ్లో మనం గమనించవచ్చు. ఫోర్త్ వన్ చూడండి, కాంటెక్స్చువలైజ్డ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. కాంటెక్స్చువలైజ్డ్ అంటే సందర్భానుసారంగా అక్కడ ఏ సందర్భం వస్తే దానికి తగ్గట్టు మాట్లాడడం అనేది కూడా మనం కమ్యూనికేటివ్ అప్రోచ్లో గమనిస్తాం. కాబట్టి ఫోర్త్ వన్ కూడా కమ్యూనికేటివ్ అప్రోచ్ కిందికి వస్తుంది. ఇంకా మిగిలింది ఏంటి, థర్డ్ వన్, మోర్ ఫోకస్ ఆన్ ఫామ్ దాన్ ఫంక్షన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఫామ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మనం కమ్యూనికేటివ్ అప్రోచ్లో అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు.
మనం ఎక్కువగా ఫంక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కమ్యూనికేటివ్ అప్రోచ్లో. అంటే అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు అది వర్క్ అయ్యే విధంగా మాట్లాడడం జరుగుతుంది, యూస్ చేయడం జరుగుతుంది లాంగ్వేజ్ని. ఇక్కడ ఫామ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. అంటే ఈ విధంగానే ఈ స్ట్రక్చర్ యూస్ చేయాలి, ఇదే ఫామ్లో మాట్లాడాలి అన్నట్లు ఏం ఉండదు. ఫ్లో అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫ్లూయెన్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో నాట్ ఏ ఫీచర్ అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అప్రోచ్ ఆర్ మెథడ్ ఈజ్ గేట్ టువర్డ్స్ ద లెర్నర్స్ మేర్ గోల్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్ ఇన్ ఏ రియల్ లైఫ్ కాంటెక్స్ట్. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్, విచ్ అప్రోచ్, ఏ అప్రోచ్ లేకపోతే మెథడ్ ఈజ్ గేర్డ్ టువర్డ్స్ ద లెర్నర్స్ మెయిన్ గోల్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్ ఇన్ ఏ రియల్ లైఫ్ కాంటెక్స్ట్. ఇక్కడ ఏది తయారు చేస్తుంది, ఏది ఇంప్రూవ్, ఏది సపోర్ట్ చేస్తుంది లెర్నర్స్ మెయిన్ గోల్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో యూజ్ చేయడానికి మనం ఇందులో ఉన్న ఆప్షన్స్లో ఏది వాటిని సమర్థిస్తుంది అని అన్నాడు. డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ఆడియోలింగ్వల్ మెథడ్, థర్డ్ వన్ న్యాచురల్ అప్రోచ్, ఫోర్త్ వన్ కమ్యూనికేటివ్ అప్రోచ్. ఇక్కడ రియల్ లైఫ్లో యూజ్ చేసేది ఏంటి? డైరెక్ట్ మెథడ్ అంటే ఓన్లీ మనం ఏ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ని యూజ్ చేయడం డైరెక్ట్ మెథడ్ అవుతుంది. అంటే తెలుగు, ఒకవేళ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఇంగ్లీష్లోనే మాట్లాడమనడం, హిందీని ఇంప్రూవ్ చేయాలనుకుంటే హిందీ లాంగ్వేజ్ టీచ్ చేస్తుంటే హిందీలోనే మాట్లాడడం అనడం, దాన్ని డైరెక్ట్ మెథడ్ అంటాం. ఆడియో లింగ్వల్ మెథడ్ అంటే ఏంటంటే చెప్పింది మళ్ళీ రిపీట్ చేయమండం, అంటే ఆడియోకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. వల్లె వేయడం అంటాం కదా, అలా రైమ్స్ చెప్పించడం, దీన్ని ఆడియో లింగ్వల్ మెథడ్ అంటాం. న్యాచురల్ అప్రోచ్ అంటే వాళ్ళకు తెలియకుండా న్యాచురల్గానే నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ టంగ్ ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏ భాష అయితే మాట్లాడతామో దాన్ని మనకు తెలియకుండానే నేర్చుకుంటాం, అది న్యాచురల్ అప్రోచ్ అవుతుంది. దీనికి ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి ఉండవు. ఫోర్త్ వన్ కమ్యూనికేటివ్ అప్రోచ్. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవడం, కమ్యూనిటీ ద్వారా నేర్చుకోవడం, ఇంకా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని యూజ్ చేస్తూ, రియల్ లైఫ్ కాంటెక్స్ట్ని యూజ్ చేస్తూ, అంటే సందర్భాలను యూజ్ చేస్తూ నేర్చుకోవడం అవుతుంది. ఇక్కడ ఏది ఇచ్చిన ఆప్షన్స్లో మెయిన్ గోల్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్ ఇన్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్ అంటే రియల్ లైఫ్లో జరిగే సందర్భాలను మనం బేస్ చేసుకొని వాటిని ఇంప్రూవ్ చేసేటట్టు. సో ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ రియల్ లైఫ్లో మనం రియల్ లైఫ్ సందర్భాలకు తగ్గట్టు, రియల్ లైఫ్ కాంటెక్స్ట్కి తగ్గట్టు మాట్లాడడం అనేది కమ్యూనికేటివ్ అప్రోచ్ ద్వారానే నేర్చుకుంటాం. సో ఇది మాత్రమే మనల్ని రియల్ లైఫ్లో మాట్లాడడానికి రెడీ చేస్తుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ డాష్ ఈజ్ దట్ ద లెర్నర్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ కలెక్టివ్లీ ఐదర్ ఇన్ ఏ పేర్ ఆర్ ఇన్ ఏ గ్రూప్. ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ డాష్ ఈజ్ దట్ ద లెర్నర్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఉన్న వాటిలో ఏది ఇంపార్టెంట్? లెర్నర్స్ అంటే నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు, కలెక్టివ్లీ గ్రూప్లో అయినా లేకపోతే పేర్గా అయినా, పేర్ ఆర్ ఇన్ ఏ గ్రూప్. వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం అనేది దేని యొక్క ఫీచర్ అవుతుంది, దేని యొక్క లక్షణం అవుతుంది అన్నారు. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్, బిహేవియరిస్టిక్ అప్రోచ్, థర్డ్ వన్ హోల్ లాంగ్వేజ్ అప్రోచ్, ఫోర్త్ స్ట్రక్చరల్ అప్రోచ్. ఇక్కడ దేని లక్షణం అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని పేర్గా గ్రూప్గా సాల్వ్ చేసుకోవడం, అది ఎక్కువగా ఇంటరాక్షన్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. బిహేవియరిస్ట్ అప్రోచ్ అంటే వాళ్ళ బిహేవియర్లో మార్పును తీసుకొచ్చి మనం నేర్పిస్తే అది బిహేవియరిస్ట్ అప్రోచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పావ్లో డాగ్ మీద కొన్ని ప్రయోగాలు చేశారు కదా, అంటే కుక్క యొక్క బిహేవియర్లో చేంజెస్ తీసుకురావడం వల్ల దానికి నేర్పించడం జరిగింది. అది మాంసం తీసుకొచ్చినప్పుడే దాని ప్రవర్తన ఒక విధంగా ఉండడం, ఇలా నేర్పించడం జరిగింది. సో లైట్ ఆన్ అయినప్పుడే దానికి ఫుడ్ పెట్టడం, ఇలాంటి కొన్ని వాటికి బిహేవియర్ అనేది కండిషన్గా నేర్పించడం జరిగింది. దాన్ని బిహేవియరిస్ట్ అప్రోచ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ హోల్ లాంగ్వేజ్ అప్రోచ్ అంటే లాంగ్వేజ్ని సపరేట్గా కాకుండా హోల్గా అన్ని కలిపి ఒకేసారి హోల్ వేలో నేర్పించడం. స్ట్రక్చరల్ అప్రోచ్, ఈ స్ట్రక్చరల్ అప్రోచ్లో స్ట్రక్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది.
అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్స్, ఈ విధంగా వాటి యొక్క ఫామ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. స్ట్రక్చర్ని బేస్ చేసుకొని యూజ్ చేయడం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఆఫ్, ఏ దాని యొక్క ఫ్యూచర్ అవుతుంది, దేని యొక్క లక్షణం అవుతుంది, లెర్నర్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, గ్రూప్లో అయినా లేకపోతే పేర్గానైనా, కలెక్టివ్లీ ఐదర్ ఇన్ ఏ పేర్ ఆర్ ఇన్ ఏ గ్రూప్. సో ఇక్కడ గ్రూప్ అంటే మనం ఎక్కువగా ఇంటరాక్షన్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడం, గ్రూప్లో పేరుగా ఒకరికొకరు ఆలోచించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ టీచర్ టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ టు హిందీ స్పీకింగ్ స్టూడెంట్స్ ప్రొవైడ్స్ దెమ్ కాంటెక్ట్స్. ఇక్కడ ఒక టీచర్ ఏం చేస్తుందంట, ఇంగ్లీష్ను టీచ్ చేస్తుంది. ఎవరికి? దాన్ని సెకండ్ లాంగ్వేజ్ లాగా టీచ్ చేస్తుంది. ఇంగ్లీష్ను సెకండ్ లాంగ్వేజ్ లాగా టీచ్ చేస్తుంది. ఎవరికంటే హిందీ స్పీకింగ్ స్టూడెంట్స్కి. హిందీ ఎవరికైతే మదర్ టంగ్ ఉంటుందో వాళ్ళకు, ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉంటుందో వాళ్ళకు ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ లాగా టీచ్ చేస్తుంది. ప్రొవైడ్స్ దెమ్ కాంటెక్స్ట్ అండ్ ఆపర్చునిటీస్ టు ఎంగేజ్ ఇన్ లిటిల్ కన్వర్సేషన్స్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళకు కాంటెక్స్ట్ అంటే కొన్ని సందర్భాలను, వాళ్ళకు కొన్ని అవకాశాలను కల్పిస్తుంది. వాళ్ళు చిన్న చిన్న కన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి, మాట్లాడడానికి ఇక్కడ టీచర్ పిల్లలకు కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. ఇన్ ఇంగ్లీష్ వితౌట్ టెల్లింగ్ దెమ్ ఎక్స్ప్లిసిట్ రూల్స్. ఇక్కడ రూల్స్ చెప్పకుండా వాళ్ళకు మాట్లాడడానికి కొన్ని సందర్భాలను వాళ్ళకు కల్పించింది. షీ ప్రజెంట్స్ ఎగ్జాంపుల్స్ బిఫోర్ దెమ్ విచ్ దే యూజ్ ఇన్ దేర్ కన్వర్సేషన్స్. ఇంకేం చేసింది ఆమె టీచర్, ఏం చేసింది, ప్రజెంట్స్ ఎగ్జాంపుల్స్, వాళ్ళ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టి దానికి తగ్గట్టు కన్వర్సేషన్ని యూజ్ చేసుకునేటట్టు చేసింది. గ్రాడ్యువలీ దే కమ్ అప్ విత్ రూల్స్ ఆన్ దేర్ ఓన్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్. విచ్ మోడల్ అప్రోచ్ డూ యూ థింక్ ద టీచర్ ఈజ్ ఫాలోయింగ్. ఇక్కడ గ్రాడ్యువల్గా ఏం చేసింది ఆమె, టీచర్ రూల్స్ని యూజ్ చేసేటట్లు, అంటే వాళ్ళంతట వాళ్ళే రూల్స్ని యూజ్ చేసేటట్లు ఇక్కడ టీచర్ ప్రయత్నం చేసింది. విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్ హెల్ప్తో వాళ్ళు అక్కడ ఉన్న ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో దాంట్లో రూల్స్ని తెలుసుకునేటట్టు చేసింది. ఇక్కడ ఆమె ఏ అప్రోచ్ని ఫాలో అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఆప్షన్ 1 కమ్యూనికేటివ్ అప్రోచ్, ఆప్షన్ 2 డైరెక్ట్ మెథడ్, థర్డ్ 1 గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఫోర్త్ 1 ఆడియోలింగ్వల్ మెథడ్. ఇక్కడ ఏ అప్రోచ్ ఫాలో అయ్యింది? ఫస్ట్ ఆమె కమ్యూనికేషన్స్ ద్వారా నేర్పించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, కాంటెక్స్ట్ అంటే మనకి ఏది గుర్తు రావాలి? కమ్యూనికేటివ్ అప్రోచ్ గుర్తు రావాలి. కాంటెక్స్ట్ అంటేనే మనకు ఒక సందర్భం ద్వారా, కాంటెక్స్ట్ అంటే ఏంటి, ఒక సందర్భం ద్వారా నేర్పిస్తుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళను ఒకరితో ఒకరు కన్వర్సేషన్ అయ్యేటట్టు, మాట్లాడే విధంగా చేసింది. వాళ్ళంతట వాళ్ళే కమ్యూనికేట్ అయ్యేటట్టు, ఇంటరాక్ట్ అయ్యేటట్టు చేసింది. కాబట్టి ఇది ఏమవుతుంది? కమ్యూనికేటివ్ అప్రోచ్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళంతట వాళ్ళు రూల్స్ తెలుసుకునేటట్టు, ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనుకోకండి, రూల్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఉంది? పిల్లలు వాళ్ళంతట వాళ్ళే సందర్భానికి తగ్గట్టు, కాంటెక్స్ట్కి తగ్గట్టు, అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు ఆపర్చునిటీస్ని కల్పించింది. కాబట్టి కమ్యూనికేటివ్ అప్రోచ్ కరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ మెథడ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ చెప్పలేదు. నెక్స్ట్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే గ్రామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అది కూడా కాదు. ఫోర్త్ 1 ఆడియోలింగ్వల్ మెథడ్ కూడా కాదు. నెక్స్ట్ టాపిక్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనకు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువగా మెమరైజ్ చేస్తారు రూల్స్ని. అంటే అక్కడ ఏ రూల్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏ రూల్ యూజ్ చేయాలన్నది వాళ్ళు గుర్తుపెట్టుకోవడం ద్వారా నేర్చుకుంటారు లాంగ్వేజ్. అండ్ గ్రామర్ అండ్ వెకాబులరీ లిస్ట్, అక్కడ ఉన్న గ్రామర్ని, వెకాబులరీని గుర్తుపెట్టుకొని ట్రాన్స్లేట్ చేసుకొని దాని ద్వారా నేర్చుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎక్కువ పార్టిసిపేషన్ అనేది ఉండదు, యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండదు. నాట్ అక్వైర్ ప్రొఫిషియన్సీ, ఫ్లూయెన్సీ కూడా దీని ద్వారా ఎక్కువగా మనం అబ్జర్వ్ చెయ్యం. ప్రొఫిషియన్సీ ఇన్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్
ఇది చూడండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి ఒక వర్డ్ నేర్చుకోవడం, ఒక సెంటెన్స్ నేర్చుకోవడం. అందులో హాయ్ ట్రీ అని ఉంది ఇక్కడ, అంటే హాయ్ ప్లస్ నౌన్, ట్రీ అనేది నౌన్ అని దాన్ని ఆలోచించడం ద్వారా ఇక్కడ ట్రీ అనేది నౌన్ అవుతుందని దీని త్రూ, అంటే ఒక గ్రామర్ వేలో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం కదా, ఈ విధంగా నేర్చుకోవడం, గ్రామర్ని యూజ్ చేసి నేర్చుకోవడం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అవుతుంది. దీనికి సరిపోయే క్వశ్చన్స్ చూడండి. ఈ టాపిక్ గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఇంతకు ముందు అడిగారన్నది ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెర్నర్స్ ఆర్ మెమరైజింగ్ గ్రామర్ రూల్స్ అండ్ వెకాబులరీ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ దేర్ మదర్ టంగ్. విచ్ మెథడ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ద టీచర్ ఇన్ టు హిజ్ లాంగ్వేజ్ క్లాస్. ఇక్కడ లెర్నర్స్ అనేవాళ్ళు మెమరైజింగ్ గ్రామర్ రూల్స్ని మెమరైజ్ చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు. అండ్ వెకాబులరీ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ దేర్ మదర్ టంగ్. ఎక్కువ ఇక్కడ ఏం జరుగుతుందంటే మదర్ టంగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి, ఇంకా వాళ్ళు ఆ రూల్ని ఫాలో అవ్వడానికి, అక్కడున్న స్ట్రక్చర్ని ఫాలో అవ్వడానికి మదర్ టంగ్ యూజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. విచ్ మెథడ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ద టీచర్. ఇక్కడ ఏ మెథడ్ టీచర్ యూజ్ చేసింది అని అడుగుతున్నారు. కమ్యూనికేటివ్ టీచింగ్, సెకండ్ వన్ గ్రామర్ ట్రాన్స్లేషన్, థర్డ్ డైరెక్ట్ మెథడ్, ఫోర్త్ న్యాచురల్ అప్రోచ్. ఇక్కడ కమ్యూనికేషన్ ద్వారా నేర్చుకున్నారా పిల్లలు? కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, డైరెక్ట్ మెథడ్, అంటే టీచర్ డైరెక్ట్గా వాళ్ళకి ఇంగ్లీష్ అదే లాంగ్వేజ్లో చెప్తుందా? కాదు, అంటే డైరెక్ట్గా ఒకటే లాంగ్వేజ్ చెప్తే అది డైరెక్ట్ మెథడ్ అవుతుంది. థర్డ్ వన్ న్యాచురల్ అప్రోచ్ అంటే నేను చెప్పా కదా ఇంతకుముందు, న్యాచురల్గా అంటే ఫస్ట్ మదర్ టంగ్ని మనం న్యాచురల్గా నేర్చుకుంటాం, అంటే నేర్చుకుంటున్నామని మనకు తెలియకుండా ఎఫర్ట్ లేకుండా నేర్చుకుంటాం. ఇక్కడ అది జరగట్లేదు. సో సెకండ్ ఆప్షన్ చూడండి, గ్రామర్ ట్రాన్స్లేషన్. ఇక్కడ వాళ్ళు గ్రామర్ రూల్స్ని గుర్తుపెట్టుకొని, అక్కడున్న వెకాబులరీని గుర్తుపెట్టుకొని మదర్ టంగ్ని యూస్ చేస్తూ వాటన్నిటిని మదర్ టంగ్లో పెట్టుకొని మదర్ టంగ్ ద్వారా ఆ గ్రామర్ రూల్స్ని యూస్ చేసి వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ టీచర్ ఏ మెథడ్ యూజ్ చేస్తున్నారు? సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో నాట్ ఏ ఫీచర్ అంటే లక్షణం కానిది, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్కి సంబంధించిన లక్షణం కానిది ఏది అని అడుగుతున్నాడు. గ్రామర్ ట్రాన్స్లేషన్కి సంబంధించిన వాటిలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, వాటి లక్షణాల్లో కానిదేదో చూద్దాం. కమ్యూనికేటింగ్ డైరెక్ట్లీ ఇన్ సెకండ్ లాంగ్వేజ్ అండ్ దెన్ కంపేరింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ ద టూ లాంగ్వేజెస్. అంటే కమ్యూనికేట్ చేయడం సెకండ్ లాంగ్వేజ్ డైరెక్ట్గా మనం ఏదైతే లాంగ్వేజ్ నేర్పించాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటే డైరెక్ట్గా ఆ సెకండ్ లాంగ్వేజ్ని మనం యూస్ చేయడం, దాని ద్వారా కమ్యూనికేట్ చేయడం, తర్వాత గ్రామర్ రూల్స్ని వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేయడం. రూల్స్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ టూ లాంగ్వేజెస్ అంటే ఏ లాంగ్వేజ్ అయితే మనం ఫస్ట్ లాంగ్వేజ్ ఉందో దాన్ని సెకండ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఆ రెండింటిని కంపేర్ చేయడం గ్రామర్ రూల్స్ని. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఫోకసింగ్ మోర్ ఆన్ ద ఫామ్ దెన్ ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్. ఎక్కువగా ఫామ్ పైన ఫోకస్ చేయడం, అది ఫంక్షనింగ్ అంటే దాని యూజ్ కంటే కూడా దాని ఫామ్ పైన, అంటే అది ఏ విధంగా ఉంది, దాని ఫామ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఫామ్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అని అంటున్నాడు. థర్డ్ వన్, కంపేరింగ్ ద గ్రామాటికల్ రూల్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజ్. ఇక్కడ గ్రామాటికల్ రూల్స్ని కంపేర్ చేయడం ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి. ఫోర్త్ వన్, లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ ది సెకండ్ లాంగ్వేజ్. ఇక్కడ లెర్న్ చేయడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం గ్రామర్ రూల్స్ని, సెకండ్ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ రూల్స్ని అని చెప్తున్నారు. నాట్ ఏ ఫీచర్ అన్నాడు కాబట్టి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క లక్షణం కానిది ఏది సెకండ్ లాంగ్వేజ్ నేర్పించడంలో అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే కమ్యూనికేటింగ్ డైరెక్ట్లీ ఇన్ సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇది డైరెక్ట్ మెథడ్లో టీచ్ చేయడం అవుతుంది. అంటే వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ డైరెక్ట్గా అదే లాంగ్వేజ్లో చెప్పడం అవుతుంది. ఆ తర్వాత కంపేరింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ ద టూ లాంగ్వేజెస్,
ఈ కంపారిజన్ గ్రామర్ రూల్స్ అనేది తర్వాత వస్తుంది. ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ, కమ్యూనికేటింగ్ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం అనేది డైరెక్ట్ మెథడ్ కిందికి వస్తుంది, కాబట్టి ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కాదు. సెకండ్ వన్ చూడండి, ఫోకసింగ్ మోర్ ఆన్ ద ఫామ్ దట్ ద ఫంక్షన్ ఆఫ్ దెన్ ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్. ఇక్కడ ఫామ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో జరుగుతుంది. థర్డ్ వన్, కంపేరింగ్ ద గ్రామాటికల్ రూల్స్ ఇవ్వడం ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ని గ్రామాటికల్ రూల్స్ యూజ్ చేయడం కూడా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అవుతుంది. ఇంకా రూల్స్ని ప్రాక్టీస్ చేయడం కూడా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కిందకే వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ టాపిక్ కన్స్ట్రక్టివిజం. కన్స్ట్రక్షన్ అంటే అర్థం ఏంటి, బిల్డ్ చేసుకోవడం, కన్స్ట్రక్ట్ చేయడం అనే అర్థం వస్తుంది. అంటే ఈ కన్స్ట్రక్టివిజంలో ఏం జరుగుతుందంటే, పిల్లవాడు వాళ్ళంతట వాళ్ళు ఆ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. దేని ద్వారా, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ద్వారా, ఇంకా వాళ్ళు దాని గురించి ఆలోచించడం ద్వారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని రెండిటి ద్వారా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు నాలెడ్జ్ని. ఇంకా వాళ్ళ కల్చర్, సోషియో కల్చర్, ఎకనామికల్గా అన్నీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని మొత్తాన్ని బేస్ చేసుకొని మనం ఇచ్చే నాలెడ్జ్ని, ఇన్పుట్ని వాళ్ళు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అనేది కన్స్ట్రక్టివిజం. ఇందులో వాళ్ళు ఓన్గా పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగారు చూడండి. ఏ టీచర్ ప్రమోట్స్ గ్రూప్ డిస్కషన్ అండ్ పీర్ ఇంటరాక్షన్ ఇన్ హర్ క్లాస్ రూమ్. షీ డస్ నాట్ బాదర్ టు కరెక్ట్ స్పెల్లింగ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ ఎర్రర్స్. షీ ఈజ్ యూజింగ్ డాష్ అప్రోచ్ ఇన్ హర్ క్లాస్ రూమ్. ఇక్కడ టీచర్ ఏం చేస్తుందంట, గ్రూప్ డిస్కషన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ఇంకా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం, ఒకరితో ఒకరు పీర్ ఇంటరాక్షన్ని కూడా, అంటే ఒకరితో ఒకరు మాట్లాడడం, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకోవడంని టీచర్ ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది, దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ టీచర్ ఇక్కడ నాట్ బాదర్ అంటే దాని గురించి ఆలోచించడం లేదు, ఇబ్బంది పడట్లేదు. వాళ్ళకు కరెక్ట్గా స్పెల్లింగ్ చెప్పాలి, ప్రొనౌన్సియేషన్ని కరెక్ట్గా చేయాలి, వాళ్ళు చేసిన తప్పులని సరిదిద్దాలని ఇక్కడ టీచర్ అని వెంటనే అనుకోవట్లేదు. సో ఆమె ఏం చేస్తుంది, ఇప్పుడు అక్కడ టీచర్ యూజ్ చేస్తున్న అప్రోచ్ ఏంటి అని అడుగుతున్నారు. ట్రెడిషనల్ అప్రోచ్, ఎక్లెక్టిక్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ఇక్కడ ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్, ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటంటే, ఒకప్పుడు ఏ విధంగా బోధించేవారు, టీచర్ చెప్పేవారుగా, ఇంకా పిల్లలు వినేవారుగా, స్టూడెంట్స్ వినేవాళ్ళుగా. అంటే ఓన్లీ టీచర్ ఏది చెప్తే అది మాత్రమే వినాలి స్టూడెంట్స్. ఇంకా వాళ్ళు క్వశ్చన్స్ చేయొద్దు. ఇలా వన్ వేలో టీచింగ్ ఉండేది. ట్రెడిషనల్ వే అంటే ఒకప్పుడు ఏ విధంగా టీచింగ్ ఉండేదో దాన్ని ట్రెడిషనల్ వే అంటాం. అంటే ఓన్లీ టీచర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే వ్యక్తిగా ఉంటారు. నెక్స్ట్ ఎక్లెక్టిక్ అప్రోచ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ని ఒకేసారి యూజ్ చేయడం. అంటే అక్కడ క్లాస్ రూమ్లో సందర్భానికి తగ్గట్టు కొంచెం సేపు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, కొద్దిసేపు హోల్ అప్రోచ్, కొద్దిసేపు డైరెక్ట్ మెథడ్, కొద్దిసేపు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, కొద్దిసేపు స్ట్రక్చరల్ అప్రోచ్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ని యూజ్ చేసి టీచ్ చేయడంని ఎక్లెక్టిక్ అప్రోచ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే ఏంటి, స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని, అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని టీచ్ చేయడమే స్ట్రక్చరల్ అప్రోచ్ అవుతుంది. ఫోర్త్ వన్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ఇక్కడ మిగిలింది ఏంటి, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటే వాళ్ళంతట వాళ్ళే నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా డిస్కస్ చేసి ఇంటరాక్షన్స్ ద్వారా వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా చేయడమే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, గ్రూప్ డిస్కషన్ అండ్ పీర్ ఇంటరాక్షన్స్ ద్వారా టీచర్ నేర్పిస్తుంది, కాబట్టి ఇది ఏమవుతుంది, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అవుతుంది. ఇక్కడ టీచర్ ఉపయోగించిన అప్రోచ్ ఏది, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ట్రెడిషనల్, ఎక్లెక్టిక్, స్ట్రక్చరల్ కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ పెడగాజీ, తెలుగు పెడగాజీ, ఈవీఎస్ సబ్జెక్ట్కి సంబంధించి ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ టాపిక్స్ని కూడా ఒకసారి చూడండి, దాంట్లో కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ.